చరిత్రలో ఈ రోజుకు స్వాగతం. ఈరోజు మనం నంది తిమ్మన గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అష్టదిగ్గజాలలో పెద్దన తర్వాత అంతటి గౌరవం పొందిన కవి నంది తిమ్మన. ఈయనను ముక్కు తిమ్మన అని కూడా పిలుస్తారు. ఆయన ప్రసిద్ధ రచన పారిజాతాపహరణము. ఇది తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రబంధం. సత్యభామ అలకను తీర్చడానికి శ్రీకృష్ణుడు స్వర్గం నుండి పారిజాత వృక్షాన్ని తీసుకురావడం ఇది కథాంశం. తిక్కన కవిత్వం చాలా మృదువుగా సులభంగా ఉంటుంది. దీనిని ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు అని అంటారు. అంటే ఆయన వాడే పదాలు ముద్దుగా వినసొంపుగా ఉంటాయని అర్థం. స్త్రీల మనోభావాలను, ముఖ్యంగా సత్యభామ ప్రణయ కోపాన్ని చిత్రించడంలో ఈయన సిద్ధహస్తుడు. అష్టదిగ్గజ కవుల్లో దూర్జటి అత్యంత విశిష్టమైన వ్యక్తి. మిగిలిన కవులందరూ రాజ్యాన్ని, రాజులను పొగుడుతూ కావ్యాలు రాస్తే దూర్జటి మాత్రం రాజుల మత్తులు, వారి సేవలు నరకప్రాయం అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పి నిక్కచ్చి అయిన కవి. ఆయన పరమశివభక్తుడు, శ్రీకాళహస్తి నివాసి. ఆయన శివునిపై ఉన్న భక్తితోనే తన కవిత్వాన్ని రాశారు. ఆయన రచనల్లో భక్తిరసం ఉట్టిపడుతుంది. అందుకే ఆయనను భక్తి కవి అని అంటారు. దూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకము తెలుగులోని శతక సాహిత్యంలో ఒక మణిహారం. ఇందులో 100కు పైగా పద్యాలు ఉంటాయి. ప్రతి పద్యం చివర శ్రీకాళహస్తీశ్వర అనే మకుటం ఉంటుంది. ఇది రాజుల అహంకారాన్ని నిరసిస్తూ భక్తి ప్రాధాన్యతను చాటి చెప్పే గ్రంథం. ఒకటి శ్రీకాళహస్తి మహత్యము. ఇది శ్రీకాళహస్తి క్షేత్ర విశిష్టతను తెలిపే కావ్యము. సాలిపురుగు, పాము, ఏనుగు ఎలా శివుని పూజించి ముక్తిని పొందాయో ఇందులో అద్భుతంగా వర్ణిస్తారు. రాజుల ఆస్థానంలో ఉంటూనే రాజులు కన్నెర చేసినా పర్వాలేదు, నేను కేవలం భగవంతుడినే నమ్ముతాను అని చెప్పిన ధైర్యం ఆయన శైలిలో కనిపిస్తుంది. ఆయన కవిత్వం చాలా మృదువుగా, తీయగా ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయలే స్వయంగా దూర్జటి కవిత్వం గురించి ఇలా అన్నారు: స్తుతమతి అయిన ఆ దూర్జటి కావ్యం మనకింత కలిగెనో మధురిమల్. ఆ దూర్జటి కవిత్వానికి ఇంతటి తీయదం ఎలా వచ్చిందో కదా అని రాయలవారు ఆశ్చర్యపోయారు. ఇతర కవుల గురించి మనం మరొక వీడియోలో తెలుసుకుందాము. నమస్తే. థ్యాంక్ యూ.